క్రీస్తు వారికి లోక రాజ్య మార్గమేసు క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. నాకు మళ్ళీ త్వరగా పైకి నిద్రపోతూ ఉండదు. సర్వశక్తిని కదా సర్వాధికారి తండ్రి మీ స్వార్థ ప్రాథమికం తండ్రి బయలుదేరి వచ్చి ఉండగా తండ్రిపా మీరు మీ కృపను జీవించమని వేడుకుంటున్నాం తండ్రిపా. నిలబడి తండ్రిపా మీ దాసునిపా మీ వాక్యం చెప్తుండగా తండ్రిపా మీరే తండ్రిపా మీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రిపా మీరు మీకు వాక్యాన్ని బయలుపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శామ్యూల్ పెట్టండి. ప్రియమైనటువంటి ప్రాంత ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఉదయకాలం రీతిగా పాటలు పాడుకుంటూ వచ్చిన కారణమేమనగా ఈ యొక్క క్రిస్మస్ మాసమును ఆ క్రిస్మస్ సంతోషాన్ని మీతో కూడా పంచుకోవాలని మీ మధ్యకు రావడానికి ప్రభు కృప చూపాడని ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుని వాక్యం ఇదిగా సెలవిస్తా ఉంది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. భూమి మీద సమాధానము కలగజేయడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితమే మానవుడిగా లేక జన్మించడని దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడతా ఉంది. ప్రియమైనటువంటి వారి ద్వారా భూమి మీద మానవుడు సమాధానం లేనటువంటి వారుగా ఉంటున్నారు. కారణం ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పాప నిమిషములు భేదము లేదు పిల్లరా, చిన్నవారిని పెద్దవారిని, ధనవంతులని ధనం లేని వారిని, విద్యావంతులని పామరులని లేదు కానీ ప్రతి వారు పాపం చేసి దేవుని యొక్క మహిమ రాజ్యాన్ని పొందలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం, నిత్య నరకం అగ్నిగుండమైంటుండగా ఆ దేవాది దేవుడు లోకమును ప్రేమించిన వాడై లోకము నష్టపోకుండా నశించకుండా ఆయనే శాంతి సమాధానకర్తగా ఈ లోకానికి మానవుడుగా జన్మించినాడు. కాబట్టి ప్రతి ఒక్క పాపము దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, పాపము వలన వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమైనదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మానవుడి యొక్క పాప మార్గములు భరించి నిత్య నరకానికి వెళ్తా దేవునికి ఇష్టం లేక ఆ దేవాది దేవుడు ఈ లోకంలో మానవుడిగా శరీరధారిగా పరిశుద్ధాత్మ గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించినటువంటి వాడుగా ఉన్నారు. కాబట్టి శాంతి లేని, సమాధానం లేని, నెమ్మది లేని జీవితాలకు యేసుక్రీస్తు ప్రభువారు శాంతి సమాధానము నెమ్మదిచ్చేవాడు. ఆయన అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చినట్లుగా కాదని ఆయన సెలవిస్తున్నాడు. లోకంలో మానవుడు శాంతి సమాధానం పొందుకోవాలని అనేక రకాల ప్రయత్నాలతో ప్రియులారా తమ హృదయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటూ పోతూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, తమ ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, అయితే తదుపరి మరణములకు దారి తీరని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ రీతిగా మానవుడు తమకు కలిగినటువంటి మార్గములు తమకు సంతృప్తి కలిగిన రీతిగా, తనకు ఇష్టమైన రీతిగా దేవుని ఎరగకుండా దేవునికి దూరమై సమాధానం లేని స్థితిలో మానవుడు కొట్టిమిట్లాడుచు ప్రయాణిస్తున్నటువంటి మానవుడి కొరకై దేవాది దేవుడు సరైన మార్గం చూపడానికి వచ్చినాడు.
ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనాను. నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకమనగా మోక్షరాజ్యం కైలాసంలో చేరలేరని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసు వారే మార్గం. ఎందుకంటే ఆయన ఎందుకు మార్గం? ఆయన నేనే మార్గం అని ఎందుకు వచ్చినా అంటే ప్రియుల పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకముకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారంకు యోగ్యమైనదని సెలవిస్తున్నారు. పాపం పోవాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగుట సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎటువంటి రక్తం కావాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలని ఈ లోకంలో మనం ప్రయత్నించి చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినటువంటి వాడుగా, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవితంలో పాపం లేదు పిల్లల, ఆయన పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రతి మానవుడి కొరకై ఆయన మరణించినాడు, భూస్థాపన చేయబడినాడు, తిరిగి లేచినాడు. ఆయన లేఖనానుసారముగా ఆయన జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచుతున్నారో ఆయన నిజముగా నా కొరకే ఈ లోకానికి వచ్చి నా కొరకే మరణించి రక్తం కాచి తిరిగి లేచిన దేవుడిని విశ్వసిస్తే వారి హృదయాల్లో శాంతి, సమాధానం, పాపం పోతుంది, పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉంటుంది. చెబుతున్నా, మా జీవితాల్లో కూడా ఒకప్పుడు ఇటువంటి పాపం నుంచి విడిపించిన దేవుడు ఇప్పుడు శాంతి సమాధానం ఇచ్చిన దేవుడని ఈ మాటలు ప్రకటిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీచు వారు గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందుదురు. కొన్ని మాటలు మీరు చెప్పాం. ఎక్కువగా తెలుసుకొని కోరితే మీ సమీపంలోని బరాకా ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారంలో కూడికలు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని వాక్యాన్ని ప్రేమతో అందించడానికి దేవుని దాసులు అక్కడ మీ కొరకు వేచి ఉన్నారు. కులామతల సెక్షన్ లేదు. మీరు వచ్చి దైవ వాక్యాన్ని విని మేలు పొందాలని యేసు ప్రభు పుణ్యనామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. ఇజ్రాయల్ గారు ప్రేమించిన మా తండ్రి, మీ నామంలో చెప్పబడినటువంటి మాటలను నాయన నీరు కట్టి ఫలింపు చేయండి. ముందున్నటువంటి నాయన ప్రయాణాల్లో మీరు సహాయం చేయమని, ముందు నిలబడుతున్న నీ దాసును కూడా అభిషేకించమని యేసుక్రీస్తు ప్రభువుల వేడుకను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరినీ ప్రేమ చేసే క్రీస్తు వారికి ప్రేమతో
పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు వారికి, పరలోక రాజ్య మార్గమున యేసు క్రీస్తు వారికి, ఆత్మ శాంతినిచ్చే యేసు క్రీస్తు వారికి, అందరిని ప్రేమించిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. ఇజ్రాయెల్ బ్రదర్ రండి. ఇజ్రాయెల్ నా శ్రీనివాసరావు గారు చెప్తాను. వచ్చారు అన్న, వచ్చారు అన్న, ఇటు వచ్చారు. ప్రేమగల సంభవం తండ్రి, మహాగండ స్థుతులు స్తోత్రం తండ్రి. మీరు నా తండ్రి, నాయన పాపులు దర్శించటకు నా తండ్రి ఈ లోకంలోకి వచ్చారని సత్య సువార్తను నాయన ప్రకటించటకు మేము వెళుతుండగా నాయన మీ కృపను అనుగ్రహించండి. ఈ రాష్ట్రం నా తండ్రి మరుగుపరిచిన నా తండ్రి, ఈ సత్య సువార్తను నా తండ్రి ప్రజలకు తెలియపరచడం నా తండ్రి, వారి హృదయంలో ఫలింపజేయమని, అదే నా తండ్రి ఈ స్వార్థ పరిచర్యలంతా మీ సన్నిధి మాతో నడిపించమని, మా రక్షకుని మీ ప్రియకుమారుడైన నామమున మిక్కిలి వినంతో ప్రతిలాడు రూపొందుతాం తండ్రి. ప్రేమగల దేవుడు, ప్రేమగల రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యం ఎలాగూ సెలవిస్తా ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కనుక దావీదు పట్టణమందు వీడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కనుక సర్వలోక మానవుల పాపం కొరకు యేసు క్రీస్తు వారు రక్షకుడుగా ఈ లోకంలో జన్మించాడు. కనుక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక దేవునికి సమీపంగా రావటానికి పాపము మనుషులకు అడ్డుగోడగా ఉంది. అయితే ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు వారి లోకానికి మానవుడిగా, దేవుడిగా ఈ లోకానికి సర్వలోక మానవుల రక్షణ కొరకై ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. కనుక దాసునిగా, రిక్తునిగా తను తానే తగ్గించుకున్నాడు. కనుక సర్వలోక మానవుల పాప పరిహారం కొరకు పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన రక్తం, పవిత్రమైన పాలన రక్తం కొరకై ఆయన కలువరి శిలువలో తను తాను ప్రాణార్పణగా అర్పించుకున్నాడు. కనుక సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోమని ఆయన ఈ రీతికి మాటలు మీకు తెలియపరుస్తుంటున్నాం. మరణం ఎప్పుడు వచ్చిందో తెలియదు. మరణం రాకముందే ఈ భూమి మీద ఉండగానే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించమని మేము ఈ రీతిగా సువార్తమానం మీకు తెలియపరుస్తుంటున్నాం. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నిత్య రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది, శాశ్వతమైన రాజ్యం, నిత్య సంతోషం, నిత్య సమాధానం ఉండే ఆ రాజ్యంలో ప్రవేశిస్తావు. ఒకవేళ యేసు ప్రభువుని అంగీకరించకుండా మరణిస్తే
కనుక కటిక చీకటి, వేదన, బాధ, దుఃఖము, కన్నీరు ఉంది. కనుక దాని నుండి తప్పించడానికే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చునని వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ మేలు పొందెదరు. ఇదే దేవుని యొక్క సువార్త వాక్యము. ఈ వాక్యం ద్వారా ఎవరైతే విన్నారో, విన్నవారి హృదయాల అంతరంగంలో మరి దేవుని గురించినటువంటి తీర్మానం చేసుకుని, యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించి అన్నావంటే సూక్ష్మంలో మోక్షం వెళ్ళిపోతావు. ఇదే సువార్త వాక్యం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, కొన్ని మాటలు మీరు చెప్పాం. ఎక్కువగా తెలుసుకొని ఊరినట్లయితే మీకు సమీపంలోనే బరాకా ప్రార్థన మందిరం ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారాల్లో కోరికలు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమతో విపులంగా అందించడానికి దేవుని యొక్క దాసులు అక్కడ మీ కొరకు వేచి ఉన్నారు. మీ ఆధ్యాత్మిక సమస్యలు ఏమైనా ఉంటే మీ కొరకు ప్రార్థన కూడా చేయబడుతుంది. మీరు కూడా వచ్చి దైవవాక్యాన్ని, ఆత్మీయులను మేలును పొందాలని యేసు ప్రభు పుణ్యనామమును ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృప కలిగిన నా తండ్రి, సర్వాధికారిని దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం. ఇంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇప్పటివరకు నీ దాసుని నిలబెట్టుకొని మీరు ఇచ్చిన ప్రతి మాటను ప్రభువా, ఇంటున్న ప్రతి ఒక్కరి హృదయంలో అది ఫలించి మీరు కొట్టి ఫలించేలాగా నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డ ప్రభువు తెరబడలాగా నీ సహాయం దయచేయమని, నీ కృపా కాపుదల ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ ప్రాంత వాసులందరికీ నాయన నీ ఆశీర్వాదాలు దయచేయమని, క్రిస్మస్ సందేశం ప్రభు వారి హృదయాల్లో ఫలింపజేసి వారి జీవితాలలో మార్పు దయచేసి నీ మహిమతో నింపమని, నాయన ముందున్న ప్రభుత్వమైన ప్రతి కార్యక్రమం జయప్రాన్ని జరిగించమని, ముందు నిలబడిపోతున్న నీ దాసును బలపరిచి వాడుకోమని నా జరిగిన యేసుక్రీస్తు నామములో అడుగుపెట్టుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. జిందా ఖుదావన్ యేసు మసీహ్కి శాంతిదాత యేసు క్రీస్తు వారికి సమాధానకర్త క్రీస్తు వారికి
అక్కడ నిలబడి కొంచెం ముందుకు వెళ్దాం. వచ్చిన వాళ్ళు పాడుకుంటాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఏ భేదము లేదు అందరినీ పాపం చేసి ఏకముగా పనికిమాల వారేనని ప్రభువైన యేసు వారు సెలవిస్తున్నారు. ఏ భేదములు లేదు అందరినీ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచును, అప్పుడు నేను నీటిగా నీ గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. ప్రార్థన ప్రేమ నమ్మకం మాట్లాడండి. రాజేంద్ర ప్రభా జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ స్థలంలో ప్రభా మీ వాక్యము చెప్పబడుతుండగా నేను ఈ స్థలంలో రోడ్లు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా వాళ్ళ దారిలో తొలగించేట్టు గ్రహించేదని దయచేసి వేడుకుంటూ రాస్తున్నాం. కొన్ని రాసిన వాసులుగా ఒకరినైనా జ్ఞాపకం చేసుకోవాలని వేడుకుంటున్నాను. ఆయన ముందున్న పరీక్షల కోసం నన్ను సంబంధంగా సిద్ధపరచమని యేసు ప్రభువు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మణిబాబు దేవుని సాగు మా ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఇలాగన వ్రాయబడి ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో రాయబడి ఉన్నది. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాపులైనటువంటి మానవులను ప్రేమించి పాపులైనటువంటి మనుషులను రక్షించేదాని కొరకై మనుషుడుగా ఈ లోకానికి వచ్చాడు. మా ప్రియులారా, గమనించండి, ఎవరు పాపులు? బైబిల్లో రాయబడి ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. ప్రియులారా, లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ, చిన్నవారేమో పెద్దవారేమి, లేనివారేమో ఉన్నవారేమి, లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపం చేసిన వారుగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది.
పిల్లరా, పాపము అంటే గమనించండి, దేవుని యొక్క మాట వినకపోవడం పాపము. అంతేకాదు అబద్ధాలు ఆడటము, మోసం చేయడము, చెడ్డ మాటలు మాట్లాడటము, చెడుగా తలంచడము, అసూయపడ్డము, ద్వేషించడము, అన్యాయం చేయడము, దొంగిలించడము, ఇలాంటివన్నీ కూడా మరి పాపము లక్షణాలే. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపముగా ఉన్నారు. హృదయంలో మరి పాపాన్ని కలిగి జీవిస్తూ ఉంటున్నారు. పిల్లరా, పాపులుగా ఉన్న మనుషులు, హృదయంలో పాపాన్ని కలిగి జీవిస్తున్నటువంటి మనుషులు పాపాన్ని బట్టి శిక్ష పొందవలసిన వారుగా ఉంటున్నారు. పాపాన్ని బట్టి వచ్చే శిక్ష ఏంటంటే బైబిల్లో రాయబడి ఉన్నది, పాతాళము పాపం చేసిన వారిని పట్టుకోను అని. పాపం చేసినటువంటి మనుషులను పాతాళం పట్టుకుంటుంది. పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళేవారు అగ్నిలో కాలుతో నిత్యము బాధపడుతూ ఉంటారు, యాతన పడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. బహు భయంకరమైన స్థలము. పిల్లారా, ఒక్కసారి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే అవకాశమే ఉండదు, తప్పించుకునే మార్గమే లేదు, విడిపించేవారు ఎవరు ఉండరు, నిత్యము బాధపడుతూనే ఉండాలి. పాపం చేసినటువంటి మనుషులు పాపాన్ని బట్టి భయంకరమైన పాతాళానికి పాత్రలుగా ఉంటున్నారు. పిల్లారా, ఈ పాతాళము నుండి పాపులైన మానవులను రక్షించడానికి కొరకే రక్షకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకంలో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు, అనగా యేసు ప్రభు లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో కన్యక గర్భమందు దైవ శక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగానే యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు. పిల్లారా, పాపులైనటువంటి మానవులను పాపంలో వచ్చే శిక్షను, అనగా పాతాళం నుండి రక్షించేదాని కొరకై ఆ గొల్గొతా కొండపైన యేసుక్రీస్తు ప్రభువారు 2 కొయ్యలు 3 మేకల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. పాపం చేసింది మనమైతే శిక్ష పొందవలసింది కూడా మనమే. అయితే మనకు బదులుగా పాపం లేని యేసు ప్రభువారు శిక్ష భరించాడు. సర్వలోకంలో ఉన్న ప్రతి మనుషుడు చేసిన పాపాన్ని బట్టి యేసు ప్రభువారు గాయపరచబడ్డాడు, నలుగొట్టబడ్డాడు, తన సొగసు స్వరూపాన్ని కోల్పోయాడు. తన యొక్క రక్తమంతటిని ఆఖరి వరకు చిందించి తన ప్రాణం అర్పించాడు. యేసు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు తిరిగి మరలా ఒక దినం రాబోతూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడిగా ఉండి పాపము లేనివాడుగా ఉండి పాపల కొరకై శిలువలో శిక్ష భరిస్తూ వచ్చాడు. కాబట్టి యేసు ప్రభువారే పాపలను మానవులను పాపంలో వచ్చే శిక్ష నుండి, అనగా పాతాళం నుండి రక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు. పిల్లరా, గమనించండి, ఎవరైతే మరి ఈ విధంగా పాపల కొరకై శిక్ష భరించిన యేసు ప్రభువును నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకొని క్షమించమని పశ్చాత్తాపంతో ప్రభువును వేడుకుంటారో, యేసు ప్రభువు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక యేసుక్రీస్తు ప్రభువారు వారి పాపాలన్నీ కూడా తన రక్తం ద్వారా తొలగిస్తాడు. వారి పాపాలన్నీ కూడా ప్రభు తన రక్తం ద్వారా తీసివేసి వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయను అని. పిల్లరా, ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా పాపాన్ని తొలగించుకుని ఎవరైతే పరిశుద్ధులుగా చేయబడతారో వారే పిల్లరా గమనించండి, పాపంలో వచ్చే శిక్ష నుండి, అనగా పాతాళము నుండి రక్షించబడతారు. అంతేగా ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషం కలిగిన వారుగా వారు ఉంటారు. అంత మాత్రమే కాదు, ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి, అనగా మోక్షానికి, స్వర్గానికి వారు వారసులుగా చేయబడతారని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడి ఆ భయంకరమైన పాపాలను తప్పించుకొని పరలోకానికి, మోక్షానికి వీరందరూ కూడా వారసులుగా చేయబడాలని ఈ సువార్త మీకు వినిపిస్తూ ఉంటున్నాం. కాబట్టి మాట తోసివేయక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఆ ప్రభువును గ్రహించి యొక్క ఆశీర్వాదం మీరు పొందుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కొన్ని మాటలు మీకు చెప్పాం. మీరు ఎక్కువ తెలుసుకున్న కోరితే మా దగ్గర బైబిల్ చూపిన చిన్న చిన్న పుస్తకాలు మరి పత్రికలు ఉన్నాయి. మా ప్రియులు ప్రేమతో తీసుకొస్తున్నారు. తొలగించి వాటికి తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. మీ సమీపంలోనే మరి బరాకా ప్రార్థన మందిరం, ఐపనగర్లోని బరాకా ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం అక్కడ 9:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారాల్లో కూడికలు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని వాక్యాన్ని
ఎంతో ప్రేమతో విపులంగా అందించడానికి దేవుని యొక్క దాసులు మీ కొరకు అక్కడ వేచి ఉన్నారు. కులమత విచక్షణ లేదు. మీ ఆధ్యాత్మిక సమస్యలుంటే మీ కొరకు ప్రార్థన కూడా చేయబడుతుంది. రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ కొరకు మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. కిరణ్. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికర సంపన్నుడా, మీ స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రాంతంలో అందించబడిన నీ మాటలను మీరే నీరు కట్టి ఫలింపచేయండి. విన్నవారి హృదయంలో నీ ఆత్మ కార్యం జరిగించండి. నేను ఆకర్షించుకుంటే తప్ప ఎవడు నీ వద్దకు రాడని సెలవిచ్చారు. ప్రభా, ప్రేమ కలిగిన దేవుడవు, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి, ఆ ప్రేమతో నేను ఆకర్షించుకొని మహిమ పొందమని, ఈ చిత్తంలో ఉన్నవారు మీ సన్నిధి నుంచి రాగలిగినట్లు, పాపం నుంచి, శాపం నుంచి, మరణం నుంచి, జీవనానికి తండ్రి దాటగలిగినట్లు మీ ఆత్మ కార్యం జరిగించమని, ముందుకు వెళ్తున్న కొన్ని కరుణాస్తం తోడుగా ఉంచమని, శత్రుపతి కార్యం లయపరచమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. జిందా ఖుదావన్ యేసు పరలోక రాజ్యం మార్గమున యేసు క్రీస్తు వారికి, ప్రాణబిడ్డ తిరిగి లేచిన యేసు క్రీస్తు వారికి, ఆత్మ శాంతినిచ్చే యేసు క్రీస్తు వారికి, అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. కచ్చరత్తము కల్వరిలో కఠిన బాధలన్నోచు, కచ్చరత్తము కల్వరిలో కఠిన బాధలన్నోచు, చూపే ప్రేమను నీ కొరకు చాపే బాహు కరుణతోడా దేవాదేవుడు యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. క్రీస్తు ప్రేమ తెలుసుకొను, పరమతో రామను నీకు. క్రీస్తు ప్రేమ తెలుసుకొను, పరమతో రామను నీకు. దాని పొడవుతో ఎంతో గ్రహించుతే పోరా జల్లాచును. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. జిందా ఖుదా యేసు మసీహ్ కి హల్లెలూయా, హల్లెలూయా. స్టాండ్ వేస్తాం కదా.
ఆత్మ రక్షణనిచ్చే యేసు క్రీస్తు వారికి, అందరిని ప్రేమించిన యేసు క్రీస్తు వారికి, పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు వారికి, పాప క్షమాపణిచ్చే యేసు క్రీస్తు వారికి హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. యేసోపు యేసోపు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రములు. ఏ కాలం నా ప్రభు ఈ రాజ్య సువార్త ప్రకటిస్తూ ఈ రీతిగా మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి స్తోత్రములు. ఇక్కడ చెప్పే మాటలు దీవించి ఆశీర్వదించుము. అనేకుల్ని చెంతకొచ్చినట్లు సహాయపడుతురము. యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్వల్పాది ఇసాక్ బ్రదర్. మా ప్రియమైన అయితే నాకు వస్తువులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నా. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి వార్తను ప్రకటించడానికి కొరకు మీ మధ్యకు వచ్చి ఉన్నాం. దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదిగా పూర్ణాంగీకారములకు యోగ్యమైనదని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. పాపులు అంటే ఎవరండి? ఊరి మధ్యలో ఉంటారా? ఊరి మధ్యలో ఉంటారా? ఊరి చివరిలో ఉంటారా? దేవుని వాక్య విధంగా తెలియజేస్తూ ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం మహిమను పొందడానికి పోతున్నారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. చిన్నవారిని, పెద్దవారిని, ధనవంతులని, దళితులని ఏ భేదము లేదండి. అందరూ పాపము చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. పాపం ద్వారా మరణము నిత్య నరకముందని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. పాపంని విమోచించటానికి కొరకై దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల పూర్వం నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఈ లోకానికి నిర్మలిస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. ఆయన ఒక్కడే నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడు. ఆయన పాపం తీసివేయటానికి కొరకు ఆయనకు వీళ్ళైన అధికారము కలిగిన వాడుగా ఉన్నాడని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. ఆయన ద్వారానే పాపము తప్ప ఎవరి ద్వారా కూడా పాపము తీసివేయబడిన దేవుని వాక్యము తెలియజేస్తున్నది. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాట వినకపోవటమే పాపమని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. ఇది మన దేవుని మాట వెనుక మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ తద్వారా దేవుని యొక్క నిత్య నరకానికి పాత్రులుగా ఉంటున్న వారిగా ఉన్నారు. అలాంటి మానవులను రక్షించడానికి కొరకై ఆయన భూమికి మానవుడిగా వచ్చి 30 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు పరిచయం జరిగించి సర్వ మానవాళి రక్షణ కొరకై ఆకాశముకు భూమికి మధ్యన వెనుకపై భూమిపైకుల మీద నీ కొరకు నా కొరకు వేలాంటి వచ్చిన వారిగా ఉన్నారు. నువ్వు పొందాల్సిన శిక్ష యావత్తు కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన వారిగా ఉన్నారు. నీ కొరకు నా కొరకు అని శరీరమంతా నలగొట్టబడుతూ వచ్చిందిగా ఉన్నది. పాపం చేసిన మనము శిక్ష అనుభవించింది ఆయన అండి. అందుకే శిక్ష ద్వారా తప్పించడానికి కొరకు యేసు ప్రభు వారు
ఈ లోకాన్ని వచ్చిన వాడిగా ఉన్నాడు. చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి మూడవదినాన ముఖ్యంగా తిరిగి వస్తున్న వాడిగా ఉన్నాడు. నీవు ఆయన కలుసుకోవాలంటే ఈ లోకంలో ఉండగానే దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించు ప్రభువా, నన్ను నన్ను బిడ్డగా అంగీకరించని చిన్న ప్రార్థనే పరలోక రాజ్యానికి ప్రవేశించే వారిగా ఉంటారు. ప్రియారా మరలా యేసు ప్రభు రాబోతున్నాడు. ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచును, అప్పుడు మీరు నన్ను ఇంటి వారిలో గొప్ప రక్షణ పొందెదరు. ద్వారా మీకు ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తాం. దానికంటే ముందుగా ఎక్కువగా తెలుసుకుని పోతే మీ సమీపంలోనే నైతానగర్ లో మరి వరాక ప్రార్థనా మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు అక్కడ దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారాల్లో కోరికలు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని వాక్యాన్ని ప్రేమతో అందించడానికి దేవుని దాసులు అక్కడ మీ కొరకు వేచున్నారు. కుల మత విచక్షణ లేదు. మీ ఆధ్యాత్మిక సమస్యలు ఉంటే మీ కొరకు ప్రార్థన కూడా చేస్తారు. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మా దగ్గర కొన్ని పుస్తకాలు పత్రికలు మా ప్రియులు తెస్తున్నారు. తొలగించిన వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, పాపం నుండి విడిపిస్తుంది, పరలోక రాజ్య మార్గాన్ని మీకు తేటగా బోధిస్తుంది. మీకు ఒక ప్రార్థన చేస్తాం. బాబురావు బ్రదర్ రండి. మీకు చిన్న ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కనికరం గల ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. వివిధ కాల సమయంలో డిసెంబర్ మాసంలో మీ యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తూ వస్తుండగా ప్రభువా నాయన, ఎవరైతే మీ యొక్క ఆధీనంలో ఉన్నారో వారిని ప్రభువా నాయన మార్చండి నాయన. మీరు ప్రభువా వారిని రక్షించండి ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా నాయన. ఎక్కడైతే ప్రభువా నాయన మీ ఈ లోకంలో ప్రభువా తిరుగుతూ ప్రభువా వారిని వెంటాడుతూ వస్తున్నారో ప్రభువా, పాపం అనే దాంట్లో ఉన్నారో ప్రభు, వారందరినీ రక్షించండి, కాపాడండి, సహాయం చేయండి. ఈ సువార్త ద్వారా ఎంతమంది అయితే యంత్రం మైక్ ద్వారా ప్రభు వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు నామమున పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జిందా ఖుదావం యేసు మసీహ్ కి శాంతి. క్రీస్తు వారికి సమాధానకర్త యేసు క్రీస్తు వారికి, ఆత్మ రక్షణ యేసు క్రీస్తు వారికి, ఆమెను ప్రేమించిన యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. ఆనందము ప్రభునామ సగిలో నా జీవితమే మారెను. ఆనందము ప్రభునామ సగిలో నా జీవితమే మారెను. నా ఉల్లనందు యేసు రక్షణ గీతరాగాయను. నా ఉల్లనందు యేసు రక్షణ గీతరాగాయను. ఆనందము ప్రభునా కొసగను. నా జీవితమే మారెను. ఆనందము ప్రభునా కొసగను. నా జీవితమే మారెను. నా సంతోష సముద్రపు అలలందరూ పైకి పొంగి అలయోచునే. నా సంతోష సముద్రపు అలలందరూ పైకి పొంగి అలయోచునే. నన్ను పిలచి ఎన్నో చేశారు, నూతన జీవమసగు. నన్ను పిలచి ఎన్నో చేశారు, నూతన జీవమసగు. ఆనందము ప్రభునా కొసగెను. నా జీవితమే మారెను.
మసీకి రాజేశ్వ క్రీస్తు వారికి పాపక్షమాపణించే ప్రభునేశ్వ క్రీస్తు వారికి పరలోక రాజ్యం మార్గమునేశ్వ క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం నుంచి ప్రతి వారిని నశింపక నిత్య జీవం పొందనని ఆ యొక్క దేవుని వాక్యం సెలవుతున్నది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చదనని. నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యం ఎవరు చేయలేరని యేసుక్రీస్తు వారు సెలవుతున్నారు. ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లు ఉండను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవాలని యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించి ఉన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనని మాట నమ్మదగినది, ప్రేమాంగీకారమునకు యోగ్యమై ఉన్నదని దేవుని వాక్యం సెలవుస్తున్నది. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. మారు మనసు పొంది రేపేం సంభవించినా నీకు తెలియదు, నీ జీవనం ఏ పాటిది అంతలో కనబడి అంత. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు క్రీస్తు తెలియజేస్తున్నారు. దేవుడు ఈ రీతిగా సెలవుస్తున్నారు. నా వద్దకు నేను మీకు విశ్రాంతి కలిగజేస్తున్నాను యేసు ప్రభు వారు సెలవుస్తున్నారు. నేనే మార్గం. యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు. యేసు ప్రభు వారు ఈ రీతిగా సెలవుస్తున్నారు. బుద్ధివంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందని యేసు ప్రభు వారు సెలవుస్తున్నారు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైన నేను రాయబడినది. ప్రభు యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచను, అప్పుడు నేను నీ ఇంటి వారిని రక్షణ పొందదని దేవుని వాక్యం సెలవుస్తున్నది. జిందా ఖుదాయిని శుభసేకి ఆపర రక్షకుడు యేసు క్రీస్తు వారికి, పరలోక రాజ్యం మార్గమున యేసు క్రీస్తు వారికి, లోకలందరినీ ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. నెమ్మదిగా పదండి, వీళ్ళు అక్కడ కూర్చుంటే వెంటనే ఒక 20 నిమిషాలు మనం కూడికి ముగిస్తాం. అక్కడ వెళ్ళొచ్చు. పదండి కూడా వీళ్ళని కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోయిందా? మంచి పని చేసింది. నడుపు డాడీ లేదు, మమ్మీ లేదు, డాడీ లేదు, మమ్మీ లేదు, ముందు మొత్తం లైవ్ లో తిరుగుతున్నాయి, మొత్తం లైవ్ లో వస్తున్నాయి. ముందు ఇక్కడికి వచ్చేసాడు. సరిగా కాబట్టి లైవ్ వస్తుంది. సువార్త కూడా లైవ్ మొత్తం
ప్రార్థన చేస్తున్నా. ప్రేమగల తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. ఆశించిన రీతిగా దేవా, ఈ దినం ఉదయకాలం నుండి ఇంతవరకు మీ రాజ్య సువార్తను అందించడానికి ఎంతో సహాయపడినందుకే స్తోత్రాలు. ప్రేమగలిగిన మా తండ్రి, ఈ సమయంలో మా ప్రియులు బసవపన్నయ్య గారు దేవగుడి వారి యొక్క బిడ్డలు కుటుంబాన్ని పెట్టుకోవడం మీకు ఎంత వందనములు. వారి గృహాన్ని ఆధారం చేసుకుని ఈ కూడికను ఏర్పాటు చేయడంలో సహాయపడినందుకే స్తోత్రాలు. మీ నామం పేరిట ఈ కూడికను ప్రారంభిస్తున్నాం. సహాయపడము. చేయబడిన సువార్త పరిచర్య కూడా ముద్ర వేసి మీ నామాన్ని హెచ్చించుకున్నాము. చేరి వచ్చిన వారిని బట్టి మీ స్తోత్రాలు. ఇంకా దగ్గర దూర ప్రాంతాల నుండి రావాల్సిన వారిని కూడా తీసుకుండండి. మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా అధికమైన మీ కృపను మాయలు కుమ్మరించండి. మీ సంకల్పంలో ఉన్న వారిని మీ వైపు ఆకర్షించుకోండి. చిత్తానుసరణ పాటలు దయచేయము. పాడేవారు, వాయిద్యం వాయించేవారు అభిషేకించి బలపరిచి వాడుకోము. మీ వాక్కును మా కొరకు విడుదల చేయము. యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. రండి, పాటలు పడ్డాను. తోదలపాలెండి, భాగ్యరావు భాగ్యరావు రాలేదా? లేదు, సామిల్ పేరు. ఉదయించే దివ్య రక్షకుడు. బాగులకి త్వరగా రావాలి. పాత పుస్తకాలు 268, కొత్త పుస్తకాలు చూడండి. ఉదయించే దివ్య రక్షకుడు ఘోర అంధకార లోకమున అనే పాట. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారం దీపము లేక పలుమారు పడుతుండగా, లేక పలుమారు దుఃఖాని తప్పియుండగా, దుఃఖ నిరాశ త్రిగులంతా దారి తప్పియుండగా, మార్గదర్శి అయి నడిపించువారిన్, మార్గదర్శి అయి నడిపించువారిన్ ప్రభుపాద సన్నిధికి. దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ఈ ధరలో. దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ఈ ధరలో. ఉదయించే దివ్య రక్షకుడు పురాంధకారలో మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే
రక్షకుడు చింతా విచారముతో నిండియున్న లోకారోధన విని చింతా విచారముతో నిండియున్న లోకారోధన విని పాపము నుండి నశించిపోగా ఆత్మా విమోచకుడు పాపము నుండి నశించిపోగా ఆత్మా విమోచకుడు మానవాళికై మరణము నుండి మానవాళికై మరణము నుండి నిత్య జీవము దివ్య రక్షకుడు ప్రకాశతార ఉదయించదీశి దివ్య రక్షకుడు ప్రకాశతార ఉదయించదీశి ఉదయించే దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మనలా పంపేరుకి స్తోత్రములు పరలోక తండ్రి కరుణించి మనలా పంపేరుకి స్తోత్రములు లోకాములకు దైవ వెలుగునకు తెచ్చే ఉదయించ దివ్య రక్షకుడు ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పుణ్యనామమున బరాకా ప్రార్థనా మందిరం నుండి పరిశుద్ధులు దేవుని సేవకులు మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నారు. సౌండ్ మెయింటైన్ చేస్తారు. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని కొద్ది నిమిషాలు మీ దృష్టిని మీ గమనాన్ని మా వైపు మళ్లించవలసిందిగా
ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ముందుగా వాక్యాన్ని ధ్యానించక ముందు ఒక చిన్న బైబిల్ పల్లవిని మనం కలిసి పాడతాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. All the best book to read is the Bible. పఠించడానికి శ్రేష్టమైన గ్రంథం బైబిల్ అని పాడాం. ఏం కారణం అనంటే, ఒక మనుషుని యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని తేట తెల్లగా సహజమైనటువంటి ముఖమును అద్దములో చూచుకున్నట్లుగా చూపించేది ఏమిటి అనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. మనుషుని యొక్క తలంపులు, మనుషుని యొక్క హృదయము సమస్తాన్ని కూడా తేట తెల్లగా తెలియపరిచేది ఏమిటనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అనుదినం పఠించి ధ్యానిస్తే ఎంతో ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని వ్యక్తిగతమైన జీవితాల్లో నింపడానికి ఈ గ్రంథం దోహదపడుతుందని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఒక మాట ఏంటంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఈ వాక్యమే దేవుడు మనుషుడితో మనుషుడు మాట్లాడినట్లుగా మాట్లాడేటువంటి దేవుడు ఈ దేవుడు. కనుక ఈ సత్యాన్ని నీవు కూడా గ్రహించినట్లయితే ఈ గ్రంథాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ఖాళీలు ఉన్నాయి అమ్మ, చైర్స్ లో కూర్చునేటప్పుడు ఎప్పుడైనా మొదటి లైన్ నుండే మరి పూర్తి చేస్తూ కూర్చోవాలి. చూడండి, వెనక వచ్చే వాళ్ళు నిలబడినారు కదా, ఎందుకట్లా? మొదటి లైన్ నుండి పూర్తి చేయడానికి ఉన్న రండి అమ్మా. లేకుంటే వెనక ఉన్న వాళ్ళు ఒక లైన్తో లేచి వచ్చి ఇక్కడ కూర్చోండి. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని కలిసి చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3:16 ఎవరైనా చదవండి. యోహాను సువార్త 3:16 తీసి చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు రండి. ఎవరన్నా వాక్యం చదివేవాళ్ళు కొద్ది దగ్గరలో కూర్చొని సరిగా చదవాలి వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడి ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యం ఇచ్చే తేటైన వివరణ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడినటువంటి మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించెను అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. చిన్న ప్రార్థన చేస్తాం. తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. మీ వాక్యాన్ని మా కొరకు తీసుకుని వచ్చేందుకు వందనములు. మీ దాసులను అభిషేకించి బలపరిచి వాడుకొనము. మీ సంకల్పంలో ఉన్న వారిని మీ వైపు ఆకర్షించుకునము. లూకా 12:12 కీర్తన 4 నెరవేర్చి మహిమ పొందము. హెబ్రీ 4:12 అందరి పట్ల నెరవేర్చండి. మీ వాక్కును విడుదల చేయండి. మీ ఆత్మ ద్వారా ప్రతి హృదయాన్ని కూడా ఒప్పించి నూతనపరచండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఎదురుగా పెడితే రీసౌండ్ వస్తుంది కదా. ఇట్టండి, సైడ్ కూర్చోండి, లేకుంటే ఇట్టండి, లేకపోతే సైడ్ కూర్చొని చదవండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనం చదివినటువంటి ఈ భాగం
యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో తేటైన మాట దేవుని యొక్క వాక్యంలో చదివా. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు అంటే ప్రేమ. దేవుడు అంటే ఏంటట? ప్రేమ. ఆ దేవుడు లోకమును అంటే లోకములో ఉన్న ప్రతి మానవుని కూడా ఈ దేవుడు ప్రేమించాడు అని వ్రాయబడి ఉంది. నిజముగా నాడు లోకంలో నిజమైనటువంటి ప్రేమను మనం ఎక్కడ చూడగలం అనంటే కేవలం దేవుని యొద్ద మాత్రమే నిజమైన ప్రేమ మనం చూడగలం. లోకంలో చాలా రకాలైన ప్రేమలు ఉన్నాయి. మనుషుని ప్రేమ అంతా కూడా ఎంతవరకు ఉంటుందంటే, ఆస్తి ఐశ్వర్యం ఉంటే ప్రేమిస్తారు, ధనఘనతలుంటే ప్రేమిస్తారు, అందచందాలుంటే ప్రేమిస్తారు. ఏమి లేని వారిని ప్రేమించే వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. దేవుడు ఒక్కరు మాత్రమే అందరినీ ప్రేమించిన వాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తేటగా వివరణిస్తుంది. ప్రియులారా, నాడు లోకంలో అందచందాలు లేకపోయినా, ఆస్తి ఐశ్వర్యం లేకపోయినా, ధనఘనతలు లేకపోయినా, హోదాలు లేకపోయినా, దీనదశలో ఉన్న ఎంతో దీనదశలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించిన వారు ఎవరంటే దేవాతి దేవుడు. ఆయనకే యేసు అను పేరు పెట్టబడినది అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. లేఖనాల్లో మనం చూస్తూ వెళితే దేవుడు ప్రేమ స్వరూపి అని 4వ అధ్యాయము 1 యోహాను పత్రిక 8వ వచనంలో రాయబడి ఉంది. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, లేక దేవుడు ప్రేమ స్వరూపి అని వ్రాయబడి ఉంది. ఆయన ప్రేమ స్వరూపాన్ని ప్రతి మానవుడు కూడా చూడాలని ఆ దేవుడు ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, దేవుడు ప్రేమామయుడు లేక ప్రేమ స్వరూపి అయినటువంటి ఆ దేవుడు మానవాడిని, ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరినీ కూడా ప్రేమించారు అనే దానికి సరి అయినటువంటి రుజువు దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఎలాగూ అని మనం ఆలోచిస్తూ వెళితే, దేవుడట భూలోకాన్ని చూచినప్పుడు అది ఎలా ఉందట? చెడిపోయి ఉండెను అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తూ వెళితే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. చదవండి. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకం బలాత్కారంతో నిండి ఉండెను. భూలోకం అంతా కూడా బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. గమనించండి, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను అని వ్రాయబడి ఉంది. రెండవ మాటకు వస్తే సర్వ శరీరులు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. సర్వ శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని అని దేవుని యొక్క వాక్యంలో తేటగా వ్రాయబడి ఉంది. ప్రియమైన వారులారా, భూలోకం అంటే ఈ సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిని దాని యొక్క అర్థమని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారము. రెండవదిగా మనం చూస్తూ వెళితే, సర్వ శరీరులు అంటే అన్ని కులముల వారు, అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కోవలకు సంబంధించిన ప్రతి మానవుడు కూడా తమ మార్గములను చెరిపి వేసుకొని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. నాడు లోకంలో ప్రతి మానవుడు కూడా, వారు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, ఏ కోవకు సంబంధించిన వ్యక్తి అయినా, నాడు లోకంలో ప్రతి మానవుడు కూడా చెడిపోయినటువంటి స్థితిని కలిగినటువంటి వాడు, మార్గములను చెరిపి వేసుకున్నటువంటి జీవితాన్ని కలిగిన వాడు మానవుడని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతోంది. ప్రియులారా, ఇలాంటి దీనదశలో మానవుడు తన జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడు. ఎంత చెడిపోయాడు అనే విషయానికి వస్తే, పూర్తిగా మానవుడు చెడిపోయాడని దేవుని యొక్క వాక్యంలో సరైన దాఖలాలు ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూడగలం. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే, మనుషుడు ఎంత చెడిపోయాడు అనే విషయానికి ఒకే ఒక సందర్భాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట మనం ఎరుగుదాం. ఏం రాయబడి ఉంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగినటువంటి వారెవరు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి చేత నింపబడిందని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అనగా మనుషుని యొక్క హృదయం ఎంత చెడిపోయిందో
దేవుని యొక్క వాక్యం ఇచ్చేటువంటి వివరణ ఇది. ఆ దేవాతి దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు మనుషుని యొక్క హృదయాలన్నీ కూడా చెడిపోయి ఉన్నాయని, సర్వ శరీరులు మార్గములు చెరిపివేసుకున్నారని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. దీనికి మార్క్స్ వార్త 7:21 ఓ సరైనటువంటి మాటలు దేవుని యొక్క వాక్యాలు మనం చూడగలం. అంటే హృదయం అనేది ఎంతగా చెడిపోయిందనే దానికి దేవుని యొక్క వాక్యాలు సరైన దాఖలాలు ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూడగలం ప్రియులారా. చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనము కృత్రిమము కామ వికారము మత్సరము దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషులు ఏం చేస్తున్నాయట? అపవిత్రులుగా చేస్తున్నాయి. ఎవరండి వీరు? వీళ్ళందరూ ఎవరు అనంటే ఈ సర్వలోకంలో ఉన్న సర్వ మానవాళిని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఏ కులం వారు, ఏ మతం వారు, ఏ జాతికి సంబంధించినటువంటి వారండి వీరంతా కూడా అనంటే సర్వ శరీరులు అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుంది ప్రియులారా. ఈనాడు లోకంలో ఎన్నో రకాలైన వ్యత్యాసంతో కూడిన విషయాలు, భేదాలు ఉన్నాయి, కానీ పాపములో భేదమే లేదు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. రోమాపత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ రాజ్యమును పొందలేకపోవచ్చున్నాను దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. ఈ పాపం అనేది మానవుడికి ఎంతగా చెడిపోయినటువంటి మానవుని ఎంత నష్టపరుస్తూ వచ్చినదో దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ రాజ్యమును పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మనం చూస్తూ వచ్చినట్లుగా నాడు లోకంలో మానవులు చెడిపోయి ఉన్నారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కనుక ఇప్పుడు మానవుడు మహిమను కోల్పోయాడు. ఆ తర్వాత తిరిగి చూస్తూ వెళితే మానవులందరూ కూడా చెడిపోయినటువంటి వారై తిరిగి జీవితాన్ని ఇలా నష్టపరుచుకొని పాపంలో తన జీవితాన్ని కొనసాగించినటువంటి వారు కడకు మానవుడు మరణానికి పాత్రుడైపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇది రోమాపత్రిక 6:23 ఉన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది ప్రియులారా. రోమాపత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోవచ్చున్నారని రాయబడి ఉంది. రెండవదిగా మనం చూస్తూ వెళితే రోమాపత్రిక 6:23 ఇచ్చేటువంటి వివరణ ఏంటంటే, మరి ఇక్కడ పయ్యలేనగా పాపం వల్ల వచ్చు జీతం ఏంటట? మరణము. మరణానికి మానవుడు పాత్రుడైపోతూ వచ్చాడు. ఎంత ఘోరమైన దుస్థితిలో మానవుడు చెడిపోయినటువంటి వాడై, మార్గములు చెరిపేసుకున్నటువంటి వాడై, దేవుని మహిమకు దూరస్తుడైపోయినటువంటి వాడై కనుక మానవుడు ఏ స్థితికి వచ్చాడనంటే మరణానికి మానవుడు దిగజారిపోయాడు. ఇలాంటి మానవుని ప్రేమించిన వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. అందుకనే దేవుడు ప్రేమ అయ్యున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వచ్చాం కదా. ఈ చెడిపోయినటువంటి మానవుడు, మార్గాలు చెరిపి వేసుకున్నటువంటి మానవుడు, దేవుని మహిమకు దూరస్తుడైపోయినటువంటి మానవుడు కనుక నిత్య నాశనం అగ్నికి ఆహుతైపోతూ వచ్చాడు. అగ్నికి ఆహుతైపోయాడు. అలాంటి దీన దశలో మానవుడు అగ్నికి ఆహుతైపోవుట ఆ దేవుడు సహించలేకపోయాడట. అంతే కదా, మన పిల్లలు ఏదైనా మరి అగ్ని ఏదైనా అక్కడ మండుతూ ఉంటే మన పిల్లల దగ్గరికి వెళ్తా ఉంటే మనం ఏం చేస్తాం? మనం హృదయంలో చాలా భయం వచ్చేస్తుంది. ఏంటి, ఒకవేళ అగ్ని పిల్లల మీద పడుతుందేమో, వారు కాలిపోతారేమో అనే భయం వస్తుంది కదా. దానికంటే కూడా ఆ ప్రేమమూర్తి ఇంతగా చెడిపోయిన మానవుడు, ఇంతగా దారి తొలగిపోయినటువంటి మానవుడు, ఇంతగా తన జీవితాన్ని, తన హృదయాన్ని చెరిపి వేసుకున్నటువంటి మానవుడు, పాపభరితమైన జీవితాన్ని కలిగినటువంటి వాడై నిత్య నాశనమును అగ్నికి ఆహుతైపోయిన మానవుని ఆ దేవుడు చూచి ఆ నిజమైన ప్రేమ మానవుని దేవుడు కనపరుస్తూ వచ్చాడు. అందుకనే ఆ దేవాతి దేవుడట మానవాళిని చూచినప్పుడు చెడిపోయి ఉన్నారు,
మానవాళిని చూచినప్పుడు మార్గాలు తొలగిపోయారు. మానవాళిని చూచినప్పుడు వారు పాపభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. మానవాళిని చూచినప్పుడు అగ్నికి వారు ఆహుతైపోయి మరణానికి వారు పాత్రులయ్యారు. ఇలాంటి మానవుని ఆ దేవాతి దేవుడు ప్రేమించాడు. అదే దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వచ్చిన భాగము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించిన దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. ఎవరి అద్వితీయ కుమారుడు? రండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22 వచనాలు చదవండి. దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వెళితే ఇలాంటి దుస్థితిలో ఉన్న మానవాళిని రక్షించడానికి ఆ ప్రియమైన దేవుడు కుమారుడుగా, అద్వితీయ కుమారుడుగా పుట్టాడని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టబడిన దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. ఆయనే అద్వితీయ కుమారుడు. 2025 సంవత్సరాల క్రితము ఆ దేవాతి దేవుడు చెడిపోయినటువంటి మానవాళ్ళని చూచి, మరణ పాత్రుడైనటువంటి మానవాళ్ళని చూచి, అగ్నికి ఆహుతైపోయినటువంటి మానవాళ్ళని చూచి, వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి వారైనా, నాడు లోకంలో ప్రతి మానవుడు కూడా పాపభరితమైన జీవితాన్ని కలిగి నష్టపోయినప్పుడు అందరిని ప్రేమించి అద్వితీయ కుమారుడుగా ఆయన ఈ భూలోకంలో ఉద్భవించాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి ఏ పేరిట? యేసు అనే పేరు పెట్టమని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. తన ప్రజలను వారి పాపముల నుండి, వారి పాప శిక్ష నుండి విడిపించడానికి వచ్చినటువంటి వాడే యేసు క్రీస్తునే దేవాతి దేవుడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. అందుకనే ఒక కన్యక మరి గర్భములో ఆయన ఉద్భవించాడు. ఇది దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఆ ప్రియమైన దేవుడు లేఖనానుసారంగా ఇలాంటి దీనదశలో ఉన్న మానవాళిని రక్షించడానికి ఆయన ఈ భూలోకమునకు వస్తాడని ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనం మేరకే 2025 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు అనే నామాన్ని ధరించిన రక్షకుడు, దేవాతి దేవుడు, ప్రేమమయుడు ఈ లోకంలో ఉద్భవించాడు. పరమను విడిచి ఈ భూలోకంకి ఆయన అరుదించాడు. ఎందుకు అనంటే నిత్య నాశనమునకు ఆహుతైపోయిన, అగ్నికి ఆహుతైపోయిన ప్రతి మానవుని యొక్క ఆత్మను విమోచించడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకంలో ఉద్భవించాడు. అందుకనే ఉదయించే దివ్య రక్షకుడని మేము పాట పాడుచూ వచ్చాం. అందుకు ఆయన ఈ లోకానికి అరుదించి సర్వలోక మానవుని యొక్క పాప శిక్ష నుండి మానవాళికి విడుదల కలిగించడానికి, ఆయన మానవుని ప్రేమించిన కారణాన్ని బట్టి మానవుని యొక్క పాప శిక్ష యావత్తు కూడా తొలగించడానికి ఆయన దీనమైన జన్మాన్ని పొందడం మాత్రమే కాదు గాని ఆయన జన్మలో ఒక 2 మాటలు చదువుతాం. రండి, లూకాసు సువార్త దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే 1:35 ఈ మాట వ్రాయబడి ఉంది. 1:35 చదవండి. లూకాసు సువార్త 1:35. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అద్వితీయ కుమారుడు ఆయన కన్యక గర్భములో ఆయన ఉద్భవించాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భమును ధరించినది. ఆయన జన్మే అతీతమైనటువంటి జన్మమండి, పవిత్రమైన జన్మం ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారిచ్చారు. ఎందుకు అనంటే మానవుడు అపవిత్రుడై జీవితాన్ని నష్టపరుచుకొని పాపభరితమైన జీవితాన్ని కలిగి సాగిపోవచ్చున్న మానవాళి యొక్క పాప శిక్షను తొలగించాలనంటే పవిత్రుడు కావాలి. ఆ పవిత్రుడే యేసు క్రీస్తు వారు. పవిత్రమైన జన్మాన్ని ఆయన ఎత్తాడు. అయినరా సుమారుగా మరి 33.5 సంవత్సరాలని భూలోకంలో జీవించాడు. ఆయన జన్మలో కానీ ఆయన జీవితంలో కానీ ఎక్కడ కూడా పాపం ఉందని చెప్పగలిగిన వారెవరు కూడా లేరు ప్రియులారా. పరిశుద్ధంగా పుట్టాడు, పవిత్రంగా జీవించాడు. కడకు మానవాళి యొక్క పాప శిక్ష యావత్తు కూడా తొలగించడానికి మానవుని ప్రేమించిన కారణాన్ని బట్టి మానవుని కొరకు ఆయన కలవరిశిలలో గొప్ప క్రయమును ఆయన చెల్లించడానికి ఇష్టపడుచు వచ్చారు. నిజమైన ప్రేమ ఎవరు అనంటే యేసుక్రీస్తు వారే నిజమైన ప్రేమ మానవుని పక్షాన కనపరుస్తూ వచ్చాడు. ఎలాగోనంటే రండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. రోమాపత్రిక
5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. దేవుడు మన ఎడల అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇది నిజమైన ప్రేమ. ఈ దినాల్లో మనుషులు మనల్ని మోసగించే ప్రేమను చూపిస్తారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. వట్టిదే. ఇలాంటి ప్రేమలు ఎప్పటికీ కూడా మనం నమ్మకూడదు. ఆ ప్రేమ కలిగిన దేవుడు నిజంగా మానవాళిని ప్రేమించిన కారణాన్ని బట్టి ఎంతో దీనుడిగా తగ్గించుకొని ఈ భూలోకమును కరుదించి ఈ సర్వలోక మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగించడానికి ప్రాయశ్చిత్త బలిగా ఆయన చేయబడుచు వచ్చాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి అని రాయబడింది. పరిమళ వాసనగా ఉంటకు మీ నిమిత్తము తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొనెను అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. నిజముగా ఆ దేవాది దేవుడు మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి కల్వరి శిలువలో తనకున్న సర్వాన్ని కూడా ధారపోస్తూ వచ్చాడు. నిజమైన ప్రేమ. ఆయన చేతుల్లో చీలలు కొట్టబడుచున్నప్పుడు ఆయన ఓర్చుకుంటూ వచ్చాడు. ఆయన ప్రక్కలో బల్లెపోటు పొడిచినప్పుడు ఆయన ఓర్చుకుంటూ వచ్చాడు. ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టినప్పుడు ఆయన ఓర్చుకుంటూ వచ్చాడు. కొరడాతో ఆయన శరీరం అంతా కూడా దున్నినప్పుడు ఆయన ఓర్చుకుంటూ వచ్చాడు. ఇది నిజమైన ప్రేమ. ఆ ప్రేమమూర్తి కల్వరి శిలువలో గొప్ప క్రయమును చెల్లించి ఈ సర్వలోక మానవాళి యొక్క పాపపు శిక్ష యావత్తు ఆయన మీద వేసుకొని, మనం పొందవలసిన శిక్ష యావత్తు కూడా ఆయన మీద వేసుకొని ఆ కల్వరి శిలువలో ఆఖరి బట్టు వరకు రక్తమంతా కూడా ధారలుగా ఆయన కార్చివేస్తూ వచ్చాడు. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెను, ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందించెను. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయెగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయెగా. నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు. నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు. ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందించెను. ప్రభు యేసుని రక్తమును నీ కొరకై చిందించెను. నీవుగా ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవాడిని ప్రేమించిన కారణాన్ని బట్టి ఆఖరి బట్టి వరకు తన రక్తం అంతా కూడా ధారలుగా కార్చి ఆయన కల్వరి శిలువలో కఠినమైన వేదన అనుభవించి మానవాళిని అగ్ని గంధకములతో మండు గుండం నుండి విమోచించడానికి మానవుని ప్రేమించిన కారణాన్ని బట్టి ఆ దేవాతి దేవుడు ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చి ఆయన కల్వరి శిలువలో మానవుని కొరకు మరణించడానికి ఆయన ఇష్టపడ్డాడు. నిజమైన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ ఎవరిది అంటే యేసుక్రీస్తు వారిదే. ఈ సత్యాన్ని నీ జీవితంలో ఏనాడైనా గ్రహించావా? ఎవరైనా నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడుచు వచ్చారా? ఆ ప్రేమమూర్తి తన సొంత ప్రాణాన్ని కల్వరి శిలువలో బలిగా అర్పించి తిరిగి మరణించి సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేస్తూ వచ్చాడు. ఆ లేచినటువంటి దేవుడు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. అదే పవిత్రమైన రాజ్యం. ఆయన ప్రేమించే వారి కొరకు అది ఆయన సిద్ధం చేస్తున్నాడని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. అది పవిత్రమైనది. దానిలో ప్రతి మానవుడు కూడా ప్రవేశించాలని ఆ దేవాది దేవుడు కోరుకుంటూ వచ్చాడు. మార్గములు చెరిపి వేసుకున్న మానవుడు, దేవుని ముఖమును చూడలేనటువంటి మానవుడు, పాపభరితమైన జీవితాన్ని కలిగి నష్టమైనటువంటి మానవుడు ఆ నిశ్చలమైన రాజ్యంలో ఉండడానికి గొప్ప ఏర్పాటు ఆ దేవుడు చేస్తూ వచ్చాడు. అదే యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. రండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 చదవండి. హెబ్రీ పత్రిక 10:19. సహోదరులారా,
సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు, పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. చెడిపోయిన మానవుడు, మార్గాలు చెరిపేసుకున్నటువంటి మానవుడు, పాపభరితమైన జీవితాన్ని బట్టి నిత్య నాశనము అగ్నికి ఆహుతైపోయినటువంటి మానవుడు ఏ యోగ్యమైన స్థితిలోనికి రావడానికి ఆ ప్రేమమూర్తి అరుదించి, ఆ ప్రేమమూర్తి కలవరి సిలువనెక్కి, ఆయన రక్తమంతా ధారలుగా కార్చి, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ రాజ్యంలో యుగయుగాలు ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆనందించే గొప్ప శ్లాఘ్యత ఇవ్వడానికి ఆ దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. ఇది ఎట్లా అనంటే యేసు క్రీస్తు వారి యొక్క రక్తమే సరి అయిన మార్గము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనకి ఏంటంట ధైర్యాన్ని కలిగించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరైనా కావచ్చు, ఆ ప్రేమమూర్తిని ఎడల చూపిన ప్రేమను గ్రహించినట్లయితే ఈ లోకంలో నువ్వు గతించిపోతే, నీ గమ్యస్థానం ఏంటో జీవితంలో ఇంకా నువ్వు ఎరగకపోతే, ప్రేమ కలిగిన దేవుడు నీ కొరకు ప్రతిష్ఠించిన యోగ్యమైన నూతనమైన మార్గం అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారానే పరిశుద్ధ స్థలమునగా మోక్షంలో ప్రవేశించడానికి ఆ మార్గాన్ని యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి నీ కొరకు ఆ మార్గాన్ని ఆయన సిద్ధం చేస్తూ వచ్చాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, నీ కులం ఏదైనా కావచ్చు, నీ మతం ఏదైనా కావచ్చు, ఈనాడు పాపభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నావు. హృదయంలో శాంతి లేదు, హృదయంలో నెమ్మది లేదు, జీవితంలో ఆనందాన్ని అనుభవించలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీ హృదయం అంతా కూడా ఏమైపోయిందట, చెడిపోయి ఉన్నది. అలాంటి నీ జీవితాన్ని చూచి నిన్ను ప్రేమించి నువ్వు నిత్య నాశనానికి వెళ్తా ఆ దేవునికి మాత్రం ఇష్టం లేక ఆ ప్రేమమూర్తిని నీకు బదులుగా కలవరి శిలువలో ప్రాణం పెట్టి ఆ నిశ్చలమైన రాజ్యాన్ని నీ కొరకు సిద్ధం చేశాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమందు ఒక చిన్న మాట నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఆ ప్రేమ కలిగిన దేవుడు తన సిద్ధపరుచున్న నిశ్చలమైన రాజ్యానికి నిన్ను వారసురాలుగా చేయడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మన కడిగి పవిత్రులుగా చేయును. ఎక్కడ? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఆ తర్వాత 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతులను మన కడిగి పవిత్రులుగా చేయను. పవిత్రమైన రాజ్యానికి నిన్ను వారసురాలుగా చేయాలని ఆ ప్రేమమూర్తి ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు ప్రియుడా, ఈనాడు నీ పాపభరితమైన స్థితిని ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర పడవేసుకొని, అయ్యా నా హృదయం అంతా కూడా చెడిపోయిందయ్యా, పాపభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నానయ్యా, ఒకవేళ ఈ పాపంలో మరణిస్తే అగ్ని గంధకములతో మండు గుండమని నేను వింటూ వచ్చానయ్యా, నన్ను ప్రేమించావా, ఇంత చెడిపోయినా నన్ను ప్రేమిస్తూ వచ్చావని నేను గ్రహించలేకపోయానయ్యా. యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించు, మీ రక్తంతో నన్ను కూడా కడిగి పవిత్రపరిచి నా హృదయంలో నెమ్మది కలుగజేయమని చిన్న మాటను ప్రార్థన చేస్తే ఇప్పుడే దయగల దేవుడు ఆ ప్రేమమూర్తి నీ పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని కలిగించి ఆ నిశ్చలమైన రాజ్యంలో నువ్వు ఉండునట్లుగా దేవుడిని దీవిస్తాడు. ఈ దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వచ్చా. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన వచ్చాడన్న సత్యాన్ని వివరించాడు. యేసయ్య పాపిని నన్ను క్షమించుమని ఒక్క మాటను అడిగితే ఇప్పుడే నేను క్షమించి నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అట్లనే తలలు వంచండి, మోకరించలేరు కదా, తలలు వంచండి. 2 నిమిషాలు హృదయం మీద చేయించుకొని, యేసయ్య నిజంగా నా హృదయం ఎంత చెడిపోయింది, నేను ఎంత ఘోరమైన దుస్థితిలో నా జీవితాన్ని ఉంచుకున్నాను, యేసయ్య నన్ను క్షమించమని క్షమాపణ కోరుకొని ప్రభువుకు నూతనంగా నీ హృదయంలో స్థానం ఇస్తే ఆ ప్రియమైన దేవుడు
నిన్ను కనికరించడానికి ఇష్టపడుచున్నాడు. నేను ప్రేమించిన ప్రేమామయుడు ఈ కూడికి నీ కొరకు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఈనాడు ఎంత ఘోరమైన దుస్థితిలో ఉన్నావు, నీ హృదయం ఎంత చెడిపోయినది, దయగల దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వెవరైనా కావచ్చు, నీ కులం ఏదైనా, మతం ఏదైనా, నువ్వు ఏ కోవకు సంబంధించిన వ్యక్తివైనా, మరణము నుండి నువ్వు తప్పించే నాదుడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. నీ కొరకు ప్రాణం పెట్టిన వారు కూడా ఎవరు లేరు. ఆ ప్రేమమూర్తి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వెవరైనా కావచ్చు, నీ మనసులో చిన్న ప్రార్థన చేసి, యేసయ్యా పాపినైన నన్ను క్షమించయ్యా, నన్ను ఇంతగా ప్రేమించావని నాకు తెలియలేదయ్యా, ఈ ఉదయకాలం నన్ను ప్రేమించి మాట్లాడుచున్నారయ్యా, యేసయ్యా నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను స్వీకరించయ్యా, నా హృదయంలో ఉన్న మరి పాపమంతా తొలగించి నాకు ఆనందాన్ని కలిగించయ్యా, యేసయ్యను నువ్వు చేర్చుకున్నట్లయితే నీ హృదయంలో నిజమైన సంతోషాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. నిన్ను ప్రేమించిన ప్రేమమే నీతో మాట్లాడుచున్నాడు. ఒక్క మాట ప్రార్థన చేస్తావా? యేసయ్యా నా పాపభరితమైన స్థితి నుండి నాకు విడుదల దయచేయ్యా, నాకు ఆనందం కలిగించయ్యా, నేను మీ కొరకు జీవించినట్లుగా నాకు సహాయం చేయ్యా, మీరు నా కొరకు నిశ్చలమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నారట, నన్ను ఇంతగా ప్రేమించి ఆ మార్గాన్ని నా కొరకు ఏర్పాటు చేశారని నాతో మాట్లాడారయ్యా, నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించని నీ మనస్సులో చిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఈ క్షణమందే ఆ నిశ్చలమైన రాజ్యంలో నువ్వు ప్రవేశించే ధైర్యాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, యేసయ్యా పాపినే నన్ను క్షమించండి, నన్ను నీ బిడ్డగా స్వీకరించండి, నాకు మరణం నుండి విడుదల నాకు కూడా దయచేయండి అని యథార్థంగా అడుగుతూ ఉంటే, ఇదే నీ ప్రార్థన అయితే నీ చేతిని చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తా. నీ కుడి చేతిని తలకంటే పైగా చూస్తే నీ కొరకు ప్రార్థన చేస్తా. ఉన్నారా ఎవరైనా యేసయ్యను హృదయంలో స్వీకరించేవారు ఉన్నారా? సహోదరుడా, నీ హస్తాన్ని ప్రభు బలపరిచి నిన్ను రక్షణతో అలంకరించును గాక. ఇంకా ఎవరైనా దయగల దేవుడు మాట్లాడుచున్నాడు, యేసయ్యా నా పాపభరితమైన స్థితి నుండి నాకు విడుదల దయచేయమని నువ్వు అడుగుతూ ఉంటే నీ చేతిని కనబడలాగున తలకంటే పైగా చూపించు. నీ కుడి చేతిని నీ తలకంటే పైగా చూస్తే నీ కొరకు ప్రార్థన చేస్తా. యేసయ్య నిన్ను దీవిస్తాడు, రక్షణతో నిన్ను అలంకరిస్తాడు, ఆనంద సంతోషాలు నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు, మరణం నుండి నీ ఆత్మను విమోచించడానికి ఇష్టపడుచున్నాడు. యేసయ్య నన్ను క్షమించమని అడుగుతూ ఉంటే, అమ్మా దేవుడు నిన్ను దీవించును గాక, నీ హస్తాన్ని ప్రభు బలపరచును గాక. నువ్వు యేసు ప్రభు నీ హృదయంలో స్వీకరిస్తూ ఉంటే నీ చేతిని కనబడలాగున తలకంటే, సహోదరుడా నీ హస్తాన్ని కూడా ప్రభు బలపరచును గాక, దేవుడు నిన్ను దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? యేసయ్య నా హృదయంలోనికి రండి అని ఆహ్వానించేవారుంటే దయగల దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? దేవుని యొక్క ప్రేమను వింటూ వచ్చావు, ఈ ప్రేమకు నువ్వు బదులు కావాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకెవరైనా ఉన్నారా? యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించాయని అడిగేవారుంటే మీ చేతిని కనబడలాగున తలకంటే పైగా చూపించండి. ఆఖరిగా ముగిస్తున్నాం. ఇంకెవరైనా ఉంటే మీ చేతిని కనబడలాగున తలకంటే పైగా చూపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆఖరిగా ముగిస్తున్నాం. ఇంకెవరు ఉన్నారా? యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించని అడిగేవారు ఉంటే మీ చేతిని సిగ్గుపడకు, తలకంటే పైగా చూయించు, దేవుడిని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చేతులు దించేయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నాతో కూడా 2 మాటలు చెప్పండి. ప్రేమ కలిగిన యేసయ్య, నన్ను ప్రేమించి మీరు ఈ లోకానికి వచ్చి మీ ప్రేమను నాకు తెలియపరిచినందుకు వందనాలయ్యా. చెడిపోయిన నన్ను బాగు చేయడానికి, అగ్నికి ఆహుతైన నన్ను విడిపించడానికి, మార్గములు చెరిపివేసుకున్న నన్ను మీ మార్గంలోనికి తేవడానికి నా ఎడల ప్రేమ చూపినందుకు వందనాలయ్యా. నన్ను క్షమించండి, మీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచండి, నా హృదయంలోనికి రండి. మీరు సిద్ధపరుస్తున్న నిశ్చలమైన రాజ్యంలో నాకు కూడా స్థలం దయచేయండి. యేసయ్యా నన్ను క్షమించినందుకు వందనాలు. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీ జీవం కలిగిన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. సమయంలో మా ప్రియులు దేవ బసవపున్నయ్య గారు, బర్నబాస్ గారిగా
ఎవరు చేసిన మీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు. గత కాలంలో ప్రభువా మిమ్మల్ని ఎరగనప్పుడు, ఎంతో దీనదశలో ఉన్నప్పుడు ప్రేమించి మీ ప్రేమను తన కనుపరిచి గొప్ప రక్షణతో అలంకరించి బర్నబాసుగా చేసిన మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి మీ స్తోత్రాలు. వారి గృహాన్ని ఆధారం చేసుకొని దేవా ఈ ప్రాంతాల్లో చెప్పబడినటువంటి మాటలకు నీరు కట్టి ఫలింప చేయండి. మీ ప్రేమకు అనేకులు బద్దులు ఉన్నట్లుగా కృపదయ చేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. రక్షణ కొరకు తీర్మానం చేస్తూ వచ్చిన తీర్మానాలు స్థిరపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ప్రేమ కలిగిన మా తండ్రి, తిరిగి ఆయా ప్రదేశాల్లో చెప్పబడినటువంటి మాటలకు నీరు కట్టి ఫలింప చేయి. యోబుని పత్రికలు, క్రొత్త నిబంధనలు, కొన్ని చిన్న చిన్న బుక్స్ ప్రభా, భక్తుని యొక్క సాక్ష్యాలు అనేకులు తీసుకుంటూ వచ్చారు. ప్రాంతాల్లో ప్రభా మరి స్టాండ్లు నిలబడి వాక్యాన్ని అందించడానికి సహాయపడినారు. వాక్యం విన్నారు, తగిలిన మా తండ్రి వర్సెస్ విన్నారు, పాటలు విన్నారు. అనేకుల హృదయాల్లో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించి వారు కూడా మీ ప్రేమను గుర్తించి మీరు ప్రేమించే వారి కొరకు సిద్ధపరుస్తున్న నిశ్చలమైన రాజ్యంలో అనేకులు ప్రవేశించినట్లుగా కృపదయ చేయండి. చేరి వచ్చిన ప్రియ సహోదరులు, సహోదరీలు, తగిలిన మా తండ్రి, దైవ సేవకులు, దేవ బాధ్యులైన ప్రియులు అందరిని బట్టి మీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా మీ దీవెనలతో నింపి బిడ్డలను ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. తగిలిన మా తండ్రి, దేవ బసవన్ గారి కుమారుడు దేవ జయరాజు, దేవ పుణ్యావతి, వారి ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలు జీవన్, మోజస్, దేవ శిరీష, దేవన్ మోహన్, మౌనిక, దేవ మరి నేహన్ బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. కృపదయ చేయండి, బిడ్డలను దీవించండి. అదే సమయంలో ప్రభా దేవ మరి సునీత, రాంబాబు, దగల తండ్రి, ప్రసన్న, పుష్ప బిడ్డలను బట్టి వందనములు. వారిని కూడా దీవించి ఆశీర్వదించుము. ఇలాగ ప్రభా కుటుంబాన్ని దీవించండి. ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి చేరి వచ్చిన మా ప్రియులందరి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే వాక్యాన్ని వింటూ వచ్చారో వారు కూడా మీ ప్రేమను గుర్తించినట్లుగా, మీ ఆశీర్వాదాలు పొందినట్లుగా సహాయపడండి. మా మిగతా సమయాన్ని దీవెనకరంగా చేయము, మీ కృపను అనుగ్రహించుము. యేసుక్రీస్తు వారి ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మ యొక్క ఎడతెగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం, దీవెనలు చేరి ఉన్న మనకు సర్వలోకంలో ఆయన ప్రేమించే పరిశుద్ధులకు తోడే ఉండి బలపరిచి ఆశీర్వదించి నడిపించుకొను గాక. ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు, ధారల చిందిన మన యేసుకు సమమెవరు. బోలియే జిందా ఖుదావన్ యీశు మసీహ్, రాజుల రాజైన యేసు క్రీస్తు వారికి, పాప క్షమాపణిచ్చే ప్రభువైన యేసు క్రీస్తు వారికి, అందరిని ప్రేమించిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. అమ్మాయికి తీసుకొని మీ అందరికీ వందనాలు. సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాం ఈ కూడికని గురించి. చాలా ఇబ్బందులుగా జరిగినాయి. వర్షం వచ్చి బురద వేసి ఇదంతా చాలా ఇబ్బంది పడ్డా దేవుడు సహాయం చేశాడు. చావుకులు, విశ్వాసులు అందరూ కూడా వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. నేను 2 మాటలు చెప్పి ముగిసేస్తాను. నేను యేసుప్రభువారంటే ఒప్పుకునేవాడు కాదు. మాకు 3 కోట్ల దేవతలు, దేవుళ్ళు ఉన్నారు, యేసుప్రభు అయిన దేవుడు అని బద్ధవైరంగా పాటాడిన వాడిని. ఆ మహాదేవుడు నన్ను పట్టుకున్నాడు. నిజమైన దేవుడిని తెలుసుకున్నాను. సత్య పరలోక రాజ్యం వెళ్తానని నిరీక్షణ కూడా ఇచ్చాడు. ఈ బైబిలు అయ్యగారు రోజు బైబిల్ గురించి పాటలు పాడుతున్నారు. ఈ బైబిల్ మాటలు 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. దేవుడిని చూడాలంటే మనం చూడలేం. ఈ బైబిలే దేవుడు. మా ఊళ్ళో రాంకోట సభలు చేస్తూ ఉంటారు, రాముల వారి కళ్యాణం. ప్రతి సంవత్సరం నేను చందా ఇస్తూ ఉంటా. నేను యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను ఎవరయ్యా, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను,
ఇంతలోకి ఇంత భక్తుడు అయిపోయావా అని నన్ను ఏకగానంగా మాట్లాడి వెళ్ళిపోయారు. సరే, మా చిన్న అమ్మాయి పుష్ప, చిన్నపిల్ల, ఇస్త్రీ గుడలు చేసి 10 రూపాయలు వేసి రాములవారి గుళ్ళో దబాన్లో కానికేసి రామని మా అమ్మాయిని పంపించా. కానికేసి వచ్చింది. అరేత్రి నన్ను చంపడానికి అనేక మంది వచ్చారు. ఈ బైబిలు పూల చక్రం మీద తిరిగి అందరిని కూడా జయించి నన్ను కాపాడ్డాడు. ఈ బైబిల్ కాపాడింది. నిజమైన దేవుడు బైబిలే. బైబిలు గిరగిరగిర తిరిగి పూల వర్షం కురిసింది. నేను ఆశ్చర్యపోయాను. ఆయన మహాదేవుడు మా కుటుంబాన్ని, నా బిడ్డలను కూడా కాపాడ్డాడు. మేమందరం కూడా, నా ద్వారాగా నా భార్య ఆపరేషన్ తీసుకుంది. మరి నా కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా, మనవరాళ్ళు కూడా తీసుకున్నారు. వీళ్ళందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసినందుకు, మీరందరూ వచ్చినందుకు, మా గురించి, మా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా బతికి బాగుంటే మళ్ళీ ఇదే కూడిగా పెడతానికి మీరందరూ కూడా ప్రార్థన చేయమని అయ్యగారికి అప్పచెప్తున్నాను. ఆయన హృదయంలో ఉన్న ఆశ చాలా మరి ఎంతో ప్రగాఢమైంది. సరే, ఇప్పుడు మన అందరికి కూడా వాళ్ళు విందు సిద్ధం చేశారు. ఈ విందులో అందరూ కూడా పాలు పొంది కుటుంబం కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. మరో ప్రకటన, రేపు ఉదయకాలం బహిరంగ సువార్త మరి మీ ఏరియాలో ఎవరైనా కావాలని ఇప్పుడు అడిగితే అక్కడ జరిగిస్తాం. రేపు 2వ తారీఖు ఎవరు ఇవ్వలేదు, నేను కూడా ప్రకటించాం. మీరు ఎవరైనా అడిగితే మీ ఏరియాలో చేస్తాం. ఉన్నారు ఎవరైనా? లేదంటే మనం లింగారావు సెంటర్ నుండి విఎస్ఆర్ కాలనీ రోడ్లో మనం రేపు సువార్త జరిగిస్తాం. అందరు కూడా త్వరగా మరి బెరాకాకు రావాలి. 5 గంటలకు మనం చేరి వస్తే కొంత సమయం అక్కడ ప్రార్థన చేసుకొని బయలుదేరుతాం. ఈరోజు మొదటి రోజు కనుక కొంచెం ఆలస్యంగానే బయలుదేరాం. సరే, 5 గంటలకు రాలేమని చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. పోన్లే, 5:30కు కరెక్ట్గా మీరు 5:30 లోపల దేవుని మందిరానికి వస్తే అక్కడ అర్ధగంట ప్రార్థన చేసి 6 గంటలకు మందిరం నుంచి బయలుదేరి మన సువార్తకు స్పాట్కి వెళ్ళిపోతాం. జ్ఞాపకం ఉంచుకోండి. రేపు పెందలకడ మరి లేచి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. తర్వాత 3వ తేదీ ఇది మూల్పూర్, 3వ తేదీ మూల్పూర్లో ఈ సువార్త జరుగుతుంది. మరి అందరూ ఎట్లా పోవాలి అని ఆలోచిస్తున్నారా? సరే, మందిరం వ్యాన్ అయితే ఉంటుంది. చాలా మందికి కార్లు ఉన్నాయిగా, దేవుడు కార్లు ఇచ్చాడు. ఇప్పుడు వినియోగించండి. కార్లు ఇచ్చింది దేనికి? దేవుని పని చేయడానికి. అర్థమైందా? కార్లు ఉన్న వాళ్ళందరూ కార్లు తీసుకొని రండి. చాలా మందిని మనం ఎక్కించుకోవచ్చు. నా కారులో ఎక్కువ అని అందరినీ ఎక్కించుకోండి. దేవుడు బహుమానం ఇస్తాడు. కార్లు ఉన్న వాళ్ళందరూ కార్లు తీసుకొని రండి. బండ్లు ఉన్నటువంటి వాళ్ళు బండ్లు తెచ్చుకోండి. అట్లా మనం అందరం కలిసి వెళ్ళి మూల్పూర్ గ్రామంలో మరి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తాం. విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. కార్లు మాత్రం మీరు అట్లే మూసిపెట్టారంటే అవి పనిచేయవు. జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడన్నా వినియోగించండి కార్లు ఉన్నవాళ్ళు. దేవుని యొక్క పని కొరకు వాడదాం. అందరూ కూడా కూడి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అక్కడ మరి అందరికీ విందా చెప్పాం. పలహారం అందరికి సమృద్ధిగా అందరూ కూడా సంతోషంగా భోంచేసి చక్కగా మీరందరూ తృప్తిగా మా అందరి గురించి ప్రార్థన చేయండి. మంచి పలహారం ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడు పలహారం. సరే, చిన్న ప్రార్థన చేస్తాం. మరి వాటి కొరకు కూడా నేను సత్యనారాయణ చిన్న ప్రార్థన చేయండి. అమ్మాయికి ఇచ్చి చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయి ఉన్న దేవా, మీ